హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పట్టు రేషన్ దారాలతో అందంగా ఈజీగా చాలా సింపుల్గా చీర కుచ్చుళ్ళు ఎలా కట్టుకోవాలో చూపించబోతున్నానండి. ఇంకా మన ఛానల్లో అందమైన మంచి మంచి డిజైన్స్తో చీర కుచ్చుళ్ళ వీడియోస్ చేశానండి. ఆ వీడియో లింకు ఈ వీడియో కింద ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. టేప్ లేకుండానే ఆల్ ది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చాలా వివరంగా అందరికీ అర్థమయ్యే విధంగా వీడియో చేశానండి. ఆ వీడియో లింకు ఈ వీడియో కింద ఇస్తాను, ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. మరీ చెప్తున్నాను, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కుచ్చుళ్ళు కట్టుకోవడం కోసం పట్టు రేషన్ దారాన్ని తీసుకోవాలండి. రేషన్ దారాలను తీసుకున్నప్పుడు చీరలో వచ్చిన కలర్స్ని మాత్రమే తీసుకోవాలండి. అది కొంగులో కలర్ అయినా చీర కలర్ అయినా మీరు డబుల్ కలర్ అయినా తీసుకోవచ్చు, లేదా సింగిల్ కలర్ అయినా తీసుకోవచ్చు. సింగిల్ కలర్ తీసుకున్న డబల్ కలర్ తీసుకున్న 2 ప్యాకెట్లు అయితే తీసుకోవాలండి. ఏ కలర్ అయినా సరే మీ ఇష్టం అది. వీటికున్న ముడులని జాగ్రత్తగా చిక్కు పడకుండా విప్పుకోవాలి. 2 దారాలకి ఇలానే విప్పుకోవాలి. మొత్తం అన్ని ముడులు విప్పద్దండి, ఒక ముడిని మాత్రం చివరది అలానే ఉంచుకోవాలి, లేకపోతే దారం మొత్తం చిక్కులు పడిపోతుంది. ఇందులో నుండి మళ్ళా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజుని ఈ విధంగా లేయర్స్గా విడదీసుకోవాలండి. ఒకే సైజు తీసుకోవాలి అన్నిటినీ. వీటిని నిదానంగా చాలా నీట్గా తీసుకోవాలి. మీకు ఇంకొంచెం సన్నగా కావాలంటే ఎక్కువ లేయర్స్ అయినా తీసుకోవచ్చండి. ఒక్కొక్క లేయర్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా గమ్ అంటించుకొని పెట్టుకోవాలి అన్నిటికీ. ఇంకొక కలర్కి కూడా అలానే సపరేట్ చేసుకొని గమ్ అంటించుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ ముడిని కూడా విప్పేసుకోవాలి. ముందుగానే ముడి విప్పేసుకున్నామంటే చిక్కులు పడిపోతుంది. మనం గమ్ అంటించుకున్న లేయర్స్లో నుంచి ఇలా గట్టిగా పట్టుకోవాలి 3 లేయర్స్ని. ఇంకొక లేయర్ని వేరే చేత్తో పట్టుకొని ఇలా నెమ్మదిగా చిక్కు పడకుండా లాక్కోవాలి. ఒక్కొక్క లేయర్ని చాలా నిదానంగా నీట్గా లాక్కోవాలండి, లేకపోతే చిక్కులు పడిపోయి మొత్తం దారం అంతా పాడైపోతుంది. ఒకటి తీసుకున్న తర్వాత ఇంకొకటి ఒక్కొక్కటిగా తీసుకోవాలండి, లేకపోతే చిక్కులు పడిపోతుంది. ఫస్ట్ టైం ఈ దారంతో కట్టుకోవాలంటే కొంచెం కష్టమేనండి. అన్నిటినీ ఈ విధంగా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చీర కొంగుకి మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ అది మీ ఇష్టం అండి. మీకు కుచ్చు దగ్గరగా కావాలంటే 1 ఇంచ్ పెట్టుకోవచ్చండి, కొంచెం దూరం కావాలంటే 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు. నేను 1.5 ఇంచ్ పెట్టుకున్నాను. సూదిగా ఉన్న లావు కడ్డీని తీసుకొని చీరకు హోల్స్ వేసుకోవాలి, లేదా లావు సూది ఉన్నా కూడా ఈ విధంగా హోల్ వచ్చే విధంగా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర చీర మొత్తం వేసుకోవాలి. తర్వాత గోల్డ్ జెర్రీ థ్రెడ్ని తీసుకొని సూదికి ఎక్కించుకోవాలి, చివరన ముడి వేసుకోవాలి. రేషన్ దారంలో నుంచి ఒక లేయర్ తీసుకొని మనం ముందుగా హోల్ వేసుకున్న హోల్లో నుండి ఇలా వెనక సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి రేషన్ దారాన్ని. చివరగా మీకు ఎంత పొడవు కావాలన్నది చూసుకొని ఆ పొడవు అలానే ఉంచుకోవాలండి. 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ అది మీ ఇష్టం అండి. ఇప్పుడు ఇందులో నుండి 2 లేయర్లుగా విడదీసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు ఉన్నది అటువైపు, అటువైపు ఉన్నది ఇటువైపు రాణించుకోవాలి. ఇలా టైట్గా పట్టుకోవాలండి, చాలా నీట్గా రాణించుకోవాలండి. దారాలన్నిటినీ మన వేళ్ళ మధ్యలో పట్టుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎంత నీట్గా పట్టుకున్నానో, ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు సూదిని తీసుకొని వెనక వైపు నుంచి ఇలా గుచ్చుకోవాలి. ఈ చివరన ముడి వేసుకున్నాం కదా, ఈ ముడిలోకి ఈ సూదిని గుచ్చుకోవాలి. ఈ విధంగా గుచ్చుకోవాలండి. ఇలా ఇక్కడ ఒక ముడి పడుతుంది. ఇప్పుడు మళ్ళీ దీని చుట్టూ తిప్పుకొని ఇంకొక ముడిని వేసుకోవాలి. ఇలా లాక్కుంటూ ఒక 3 ముడులు కానీ 4 ముడులు కానీ ఇలా టైట్గా వేసుకోవాలి. ఇప్పుడు జెర్రీ థ్రెడ్ని కట్ చేసుకోవాలి. మీకు
కుచ్చు ఎంత పొడవు కావాలన్నది మీ ఇష్టం అండి. 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎంత పొడవు కావాలనుకుంటున్నారో అనేది ఒకసారి చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలండి కుచ్చుని. మనకు 1 ఇంచ్ అయితే చాలా చిన్నవి వస్తాయి, 1.5 ఇంచ్ అయితే కొంచెం పొడవు వస్తాయి. 1.5 పెట్టుకొని మళ్ళీ అయినా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకొక దారాన్ని తీసుకొని ఇంకొక హోల్లో నుంచి కింద వైపు నుంచి పైకి తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ చివరన అలానే ఉంచుకొని మీకు ఎంత పొడవు కావాలన్నది ఇలా 2 లేయర్లుగా విడదీసుకొని ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నది అటు సైడు, అటు సైడ్ ఉన్నది ఇటు సైడు నీట్గా రానిచ్చుకోవాలి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఎంత ఈజీ అన్నది. ఇలా చేత్తో టైట్గా పట్టుకొని సూదికి గోల్డ్ జెర్రీ థ్రెడ్ని ఎక్కించుకొని వెనక వైపు నుంచి గుచ్చుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు ఈ చివరన జెర్రీ థ్రెడ్కు ముడి వేసుకొని ఆ ముడిలో నుంచి సూదిని టైట్గా లాక్కోవాలి. ఇలా మళ్ళీ ఇంకొక ముడిని కూడా వేసుకోవాలి. ఇలా టైట్గా లాక్కుంటూ మొత్తం 3 ముడులు వేసుకోవాలండి. తర్వాత మన కుచ్చును కట్ చేసుకోవాలి నీట్గా. ఇంకొక కలర్ని తీసుకొని ఇంకొక హోల్లో నుంచి ఎక్కించుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా రాణించుకుంటూ మొత్తం కుట్టుకోవాలి. మీరు ఫస్ట్ టైం కుచ్చుళ్ళు కట్టుకుంటూ ఉంటే మన ఛానల్లో చాలా సింపుల్గా ఉండే డిజైన్ ఉంది. ఆ డిజైన్ చూసి ఎవరైనా కూడా చాలా సింపుల్గా కట్టుకోగలుగుతారండి. ఆ వీడియో లింకు ఈ వీడియో కింద ఇస్తాను, ఒకసారి చూసి నేర్చుకోండి ఫస్ట్ టైం కట్టుకోవాలనుకున్న వాళ్ళైతే. అలాగే మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ కూడా టేప్ లేకుండా ఆల్తి బ్లౌజ్తోనే కటింగ్ వివరంగా చూపించాను. ఆ వీడియో లింకు కూడా ఈ వీడియో కింద ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేసి ఆ వీడియోలను కూడా చూడండి, మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు. అలాగే అన్ని కుచ్చుళ్ళని ఈ విధంగా కట్టుకోవాలండి. చాలా నీట్గా కట్టుకోవాలి నిదానంగా. ఈ విధంగా కట్టుకున్న తర్వాత మీకు ఇలా నచ్చితే ఇలా అయినా ఉంచుకోవచ్చు, లేదా ఇంకొక డిజైన్ కోసం ఇలా కాటన్ థ్రెడ్ని తీసుకోవాలి, సూదిలోకి ఎక్కించుకోవాలండి 4 పోగుల వరుసగా. దారానికి చివరన ముడి వేసుకోవాలి. కుచ్చుకి మధ్యలో ఈ సూదిని కింద నుంచి గుచ్చుకోవాలండి. ఈ విధంగా తీసుకోవాలి. పైకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ముడిని వేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ బీడ్స్ని తీసుకోవాలండి. ముందుగా సూదిలోకి ఒకటి ఎక్కించుకోవాలి గోల్డ్ బీడ్, తర్వాత వైట్ బీడ్ని ఎక్కించుకోవాలి, తర్వాత ఇంకోటి గోల్డ్ బీడ్ని ఎక్కించుకోవాలి. గోల్డ్ బీడు చిన్నవి, వైట్ బీడు పెద్దది తీసుకోవాలండి. ఇక్కడ కింద నుంచి ఇలా రాణించుకోవాలి సూదిని. తర్వాత మళ్ళీ పైకి గుచ్చుకొని ఒక ముడిని వేసుకోవాలి. ఈ విధంగా 2 ముడులు వేసుకుంటే సరిపోతుందండి, టైట్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సూదిని గోల్డ్ పూసలో నుంచి వైట్ పూసలోకి తీసుకోవాలి. తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలండి, నీట్గా ఉంటుంది. ఇలా పూసలోకి రానిచ్చి కట్ చేసుకున్నామంటే తర్వాత దారానికి మళ్ళీ ముడి వేసుకొని కుచ్చుకి మధ్యలో సూదిని కింద నుంచి పైకి తీసుకోవాలి. ఇక్కడ ఒక ముడిని వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక గోల్డ్ పూసను ఎక్కించుకోవాలి, తర్వాత వైట్ది, తర్వాత మళ్ళీ గోల్డ్ పూసను ఎక్కించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పూసల్ని దగ్గరగా జరుపుకొని సూదిని కింద నుంచి పైకి తీసుకోవాలి. ఈ విధంగా నీట్గా దగ్గరగా లాక్కోవాలండి పూసల్ని. మనం దగ్గరగా లాక్కోకపోతే తర్వాత లూజ్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ ఒక ముడిని వేసుకోవాలి, టైట్గా లాక్కోవాలండి. ఇప్పుడు సూదిని గోల్డ్ బీడులో నుంచి వైట్ బీడులోకి రాణించుకోవాలి. ఇప్పుడు దారాన్ని కట్ చేసుకోవాలి. అన్ని పూసలని ఈ విధంగానే కుట్టుకోవాలండి.
కుచ్చుకి మధ్య వచ్చే విధంగా మాత్రమే కుట్టుకోవాలి. అన్నిటినీ ఈ విధంగా కుట్టుకోవాలండి. చూశారు కదండి, రేషన్ పట్టు దారంతో నీట్గా ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ఎవరైనా కూడా కుట్టే విధంగా చూపించాను. తప్పకుండా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేస్తుండండి. ఈ వీడియోని ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.